యోహాను గారు పద్మాసు ద్వీపంలో రాసినటువంటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనం నుంచి చూస్తే అక్కడ 7 నక్షత్రములు చేత పట్టుకొని నిలిచి ఉన్న మనిషి కుమారుని పోలినటువంటి ఒకరిని యోహాను గారు చూశారు. ఆయన చూసినటువంటి ఆయన ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు తన పాదముల మట్టునకు దిగుచున్నటువంటి వస్త్రమును ధరించుకుని ఉన్నారు. రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నారు. ఆయన తల వెంట్రుకలు తెల్లని ఉన్ని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలుములో పుటము వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలువెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. యోహాను గారు ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడ్డారు. యేసుక్రీస్తు వారు తన కుడి చేతిని యోహాను గారి మీద ఉంచి యోహాను గారితో ఇట్లనెను, భయపడకుము, నేను మొదటి వాడను, సృష్టిని కలుగు చేసిన వాడను, కలుగు చేసినప్పుడు ఉన్నవాడను. నేను కడపటి వాడను, సృష్టి అంతమైపోయిన తర్వాత కూడా ఉన్నవాడను. జీవించువాడను, చనిపోయాను కానీ ఇదిగో యుగయుగములకు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్క పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు యేసుక్రీస్తు వారి స్వాధీనంలో ఉన్నవి. కాగా యోహాను గారికి ఆయన ఒక ఆజ్ఞ ఇస్తున్నారు. ఏంటంటే ఆయన అక్కడ చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని, అనగా ఆయన కుడి చేతిలో చూస్తున్నటువంటి 7 నక్షత్రముల గూర్చిన మర్మము, ఆ 7 సువర్ణ దీపము స్తంభముల సంగతి వ్రాయమని యోహాను గారికి ఆజ్ఞ ఇచ్చారు. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు.